మహిళా జర్నలిస్టుల పట్ల రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పాత్రికేయులను ఉగ్రవాదుల్లా ట్రీట్ చేస్తూ అవమానిస్తుంది. సోషల్ మీడియాలో సామాన్యుడి స్పందన పోస్ట్ చేసినందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. రేవంత్ అసమర్థతను ప్రజలు నిలదీస్తే అది ప్రపంచానికి చూపించిన మీడియాపై ఆంక్షలు విధిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలను కప్పిపుచ్చుకునేందుకు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఇంట్లో నుండి ఇద్దరిని తీసుకెళ్లిన పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు రేవతి, తన్వి యాదవ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. మహిళా జర్నలిస్టుల పట్ల రేవంత్ సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పాత్రికేయులను ఉగ్రవాదుల్లా ట్రీట్ చేస్తూ అవమానిస్తుంది. సోషల్ మీడియాలో సామాన్యుడి స్పందన పోస్ట్ చేసినందుకు అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. రేవంత్ అసమర్థతను ప్రజలు నిలదీస్తే అది ప్రపంచానికి చూపించిన మీడియాపై ఆంక్షలు విధిస్తుంది కాంగ్రెస్ సర్కార్. ప్రజల్లో వెలువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలను కప్పిపుచ్చుకునేందుకు మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఇంట్లో నుండి ఇద్దరిని తీసుకెళ్లిన పోలీసులు సాయంత్రం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు రేవతి, తన్వి యాదవ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. అడ్డగోలుగా హామీలొచ్చి నోటికిచ్చిందల్లా చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ హామీల అమలు గురించి అడుగుతున్న ప్రజలను గాలికి వదిలేసింది. ప్రజల పక్షాన నిలదీసిన మీడియాపై, మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తుంది. మహిళలనే కనికరం కూడా లేకుండా వారిని జైలుకు పంపిస్తుంది. 420 హామీలపై ఎవరు నిలదీసినా వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది.